వారి ఇంటి పేరు చెరుకుమడి, వారికి ఎప్పుడు విజయాలే గురి. రండి సార్. ధన్యవాదాలు సార్. మీకు చక్కటి ఆధ్యాత్మిక ప్రాంతం మీద నాన్నగారు విజయం సాధించారు. కాంగ్రెస్ కదా ఎన్ని ప్రజలు కలిసి బొప్పట్లు చక్కగా జరుగుతున్న ప్రజలుగా ముచ్చట్లు ఏవి చెప్పట్లు. థ్యాంక్ యూ. నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా.
ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తికి నజరానా దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు,
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. వచ్చింది దోమ మెల్లగా వచ్చింది, రూములోనికి వచ్చింది, మంచం చుట్టూ తిరిగింది, మస్తు డిస్టర్బ్ చేసింది, స్లోగా సూదిత కూర్చింది,
ఉత్తేజపరిచిన బలరామకృష్ణ గారికి వచ్చిన చిరు సత్కారం. అలాగే దాని ముందు ఇది చెప్పేనా నేను సమలేఖగా ఏం చేశాను, నేను వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఒక విషయం. ఇందాక కొంతమంది అడిగినా నువ్వు కూడా ఏమైనా చెప్తే బాగుంటుంది కదా అని. ఒక మనం చదువుకున్నప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలలో ఒక చిన్న వేలాలు 3 సరదాగా. అందులో ఒకటి రావుబాబు సత్యనారాయణ కాంబినేషన్లో ఆ సినిమాలో చాలా మంది వేలాలు ఉన్నాయి. అప్పుడు నేను చదివేటప్పుడు దాని మీద నేను అది పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. అదేంటంటే రావుబాబు సత్యనారాయణ అంటాడు, ఏ రోజు రాని రోజా ఈ రోజు వస్తానంటున్న కూర్చోని లాంటి గజాయన వార్తలని కాజామిత్రుడు సంతోషించి మేజాపడ్డకి కూర్చోక వీపులు రాజామందిరంలో బాధపడతారు ఈయన అంటే కొడుకు సత్యనారాయణ నాకు కొంచెం చమత్కారంగా ఉంటుంటాడు, అలా చెప్తాడు అన్నమాట. అలాగే ఒక్కసారి వీడు సత్యనారాయణ చేస్తాడంటే నాన్న నువ్వు ఇంకా చెప్పాలంటూ ఉంటాడు. అప్పుడు రావుబాబు ఏమంటాడంటే, అంటే ఆయన వేసం మనం చెప్పలేము. ఒరే గాజుపడి అనాలని మోజుపడి ప్రతిరోజు ఆ మాటలో రోజుగా వాడితే వెళ్ళ జనం మన పూజ తిరిగిపేసి గ్రీజు కొట్టేస్తారు నుంచి. అంటే దీనిలో భాషణ అలాగే ఏదో కోటయ్య గారు ఆటకి ఏదో కోటయ్య గారు మాటకి ఏదో కోటయ్య ఆటకి
ఎలక్షన్స్ మూమెంట్లో ఆ కాలిక్యులేషన్స్ ఆ తర్వాత ఎలక్షన్స్ సంబంధించిన వార్తలు ఆకాశం హైదరాబాద్లో కొంతకాలం ఆ ఎలక్షన్స్ వరకు చెప్పడం జరిగేది. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ ఉండేవాడిని. బ్లూ స్టార్ ఎయిర్ కండిషన్స్ చేసేవాడిని. సోమవారం అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ ఆఫీసుని సంవత్సరం తర్వాత వచ్చింది. అలా హైకోర్టులో బాబాగారిని ఆయన భారతరక్షణ ఆయన అప్లికేషన్ పెట్టిస్తే హైకోర్టులో యూడీసీగా ఉద్యోగం వస్తుంది. యూడీసీ ఉద్యోగం వస్తే అపాయింట్మెంట్ కూడా తీసుకుని అది కూడా వదిలేస్తారు. అది నాకు పెళ్లి వచ్చింది. పెళ్లి కాకముందు ఆకాశవాణిలో ఈ రెండు అవకాశాలు ఎదురేశాను. ఆ తర్వాత ఆ పుస్తకాలు కొనసాగదు. తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ఈ ఎయిర్ కండిషన్స్ చేసుకుంటూ ఈ సంవత్సరం నుంచి ఆ ఎయిర్ కండిషన్స్ వదిలేస్తున్నాము. నాది సైడ్ బిజినెస్ 1986 నుంచి షేర్ మార్కెట్ దానిలోనే ఇప్పుడు సంతోషకరంగా ఉంది. ఇక రాబోయే జనవరి నుంచి పూర్తిగా షేర్ మార్కెట్లో ఉంటాను. మళ్ళీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పటికి ఈ బాధ్యత పూర్తిగా నేనే వేస్తాను. అటువంటి ఈసారి చాలా బాగుంది సార్ మీ బయోగ్రఫీ. మీ ప్రాసెస్ అంటే నాకు ముందు వచ్చింది. ఒక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు. యూకేజీ డాడీకి అన్నాడు, డాడీ ఏట్రా నేను చదువు నాకుతాను ఎట్రా యూకేజీ చదువు నాకు ఏస్తావా జాబ్ చేసుకుంటాను డాడీ. చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించిన 50 రూపాయలు ఏం చేస్తావా ఎల్కేజీ అన్నా ట్యూషన్ చెప్తా అది పోయిందాను. మరి బాబాయ్ చెప్పేది అప్పుడు కవిత రాశాను. తల్లి కడుపులో 9 నెలలు శిశువు ఉండటం ఒక లీల, పుడుతూనే 7 లీల, 3వ నెలకి చేస్తాను పాఠశాల, 3 సంవత్సరాలకి పాఠశాల, 15 సంవత్సరాలకి కళాశాల, 20 సంవత్సరాలకి కార్యశాల జాబ్, 25 సంవత్సరాలకి పెళ్లి అనే జరసాల, 30 సంవత్సరాలకి పిల్లల బాల వాళ్ళ గురించి తిరుగుతావు ఆ మూల ఈ మూల
కార్యక్రమం